గంజాయి సేవిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు కొమరవెల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు కుంభ భూమరాజు తండ్రి సుబ్బారావు నివాసం చింతల్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కొమరవెల్లి శివారులోని దాచారం గుట్ట వద్ద గంజాయి సేవిస్తూ విక్రయిస్తుండగా పట్టుబట్టాడు. వ్యక్తి వద్ద స్వాధీనం చేసిన వస్తువులు 195 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు కొమరవెల్లి ఎస్ఐ రాజు సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా చర్యాల సిఐ ఎల్ శ్రీను మాట్లాడుతూ, గ్రామాల్లో, హోటళ్లలో, కాలు డిపోలో వద్ద ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లయితే లేదా కలిగి ఉన్నారనే సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, లేదంటే 100 కు డయల్ లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ నెంబర్లో 8712667445 8712667446 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే తల్లిదండ్రుల పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలని, గంజాయి కలిగి ఉన్నవారు లేదా విక్రయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ లో కొమరవెల్లి ఎస్ఐ రాజు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మేడం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొమరవెల్లి ప్రాంతాన్ని గంజాయి ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు కొమరవెల్లి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వారికి వచ్చిన సమాచారం మేరకు కొమరవెల్లి సమీపంలో దాసారం గుట్ట ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా కుంభ భూమరాజు అనే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తున్న క్రమంలో అతను గత కొంతకాలంగా గంజాయి తాగడానికి అలవాటు పడి, అతను గతంలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు దానికి అలవాటు పడి అక్కడే ఉండి, తర్వాత తన జీవిత కొనసాగింపు గురించి, పనుల గురించి కొమరవెల్లికి ఒక 10 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ పాములు పట్టుకొని చిన్న చిన్న కూలి పనులు చేసుకొని జీవిస్తున్న క్రమంలో ఈ గంజాయిని వాడుతూ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మితే ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో హైదరాబాద్లో గుర్తిలేని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఈరోజు అమ్మటం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అతన్ని అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి 195 గ్రాముల గంజాయిని, 2 గంజాయిని స్వాధీనం చేసుకునేది. అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరచడం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి గంజాయిని అమ్మటం, తాగడం చట్ట ప్రకారం నేరం కాబట్టి యువకులు ఎవరు కూడా దాన్ని బారిన పడకుండా ఉండడానికి వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా ఈ విధంగా అమ్మడానికి ప్రయత్నం చేసినా, తాగడానికి ప్రయత్నం చేసినా కానీ వారి సమాచారాన్ని పోలీసుకు అందజేసి మన కొమరవెల్లి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయడానికి చేస్తున్న పోలీసు వారి కృషికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.